వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం బిరాజీ మూవీ రివ్యూ చూద్దాం. బిరాజీ వచ్చేసి వరుణ్ సందేశ్ లో యాక్షన్ బాగుంది. వరుణ్ సందేశ్ ఇక్కడ వరుణ్ సందేశ్ క్యారెక్టర్ పేరు యాండీ వచ్చేసి యాండీ. ఇక్కడ అతను హీరో వచ్చేసి ఎంట్రీ లేట్గా ఉంటుంది కొంచెం. ఎంట్రీ స్టార్టింగ్ లో వచ్చేసి ఫస్ట్ హీరోయిన్ చూపిస్తారు. తను స్టాండర్డ్ కామెడీ చేస్తుంది, స్టాండప్ కామెడీ చేస్తుంది. తన ప్రొఫెషన్ అది. అయితే తనకి ఫస్ట్ వాళ్ళ ఇంట్లో చూపిస్తారు. తను ఫస్ట్ కొంచెం కామెడీ చూపిస్తారు. తను వాళ్ళ అమ్మ ముందర స్టాండప్ కామెడీ చేయడం, వాళ్ళు తట్టుకోలేకపోవడం, అట్లా కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి. స్టార్టింగ్ వాళ్ళ మదర్ ముందర స్టాండర్డ్ కామెడీ చేస్తుందని చెప్పి కామెడీ సీన్స్ ఉంటాయి. అయితే తనకు ఒక లెటర్ వస్తుంది కొరియర్ లో. తనకు ఒక ఈవెంట్ ఉందని చెప్పి ఈవెంట్ కి పికప్ చేసుకుంటారని చెప్పి వ్యాన్ పికప్ చేసుకుంటారని చెప్పి వస్తుంది. ఇలా ఇంకా తనలాగా ఇంకా కొంతమందికి వస్తుంది. ఒక డాక్టర్ కూడా వస్తుంది. నెక్స్ట్ ఒక ఫ్రీలాన్సర్ వస్తుంది. ఆల్రెడీ ఒక పేమెంట్ చేసి ఉంటానని చెప్పి ఈవెంట్ ఉందని చెప్పి ఇలా అందరినీ ఒక ప్లేస్ కి పిలిపిస్తారు. ఈవెంట్ ఉందని చెప్పి ఒక లోన్లీ ప్లేస్ కి పిలిపిస్తారు. అయితే ఇంకా అక్కడ అందరూ వచ్చేస్తారు. 4, 5, 6 మెంబర్స్ అట్లా వచ్చేస్తారు. ఒక ఇన్స్పెక్టర్ కూడా పిలుస్తారు, ఎస్ఐని. తనకు కూడా ఒక పని మీద పిలుస్తారు అక్కడికి, ఈవెంట్ ఉందని చెప్పి. ఇంకా వారు సందేశ్ లేట్ గా ఎంటర్ అవుతాడు. అక్కడికి చేస్తాడు. తనకు వచ్చేసి తన కొకైన్ కావాలని చెప్పి అక్కడ కొకైన్ దొరుకుతుందని చెప్పి ఇట్లా పిలిపిస్తారు. ఇక్కడ అందరికి ఒక హర్రర్, ఫస్ట్ ఒక హర్రర్ చూపిస్తారు, హర్రర్ కామెడీ. అక్కడ ఒక దయ్యం ఉంటుందని చెప్పి అట్లా ఇతను వచ్చేసి ఇంకా దయ్యాన్ని వదిలించాలని చెప్పి ఇంకా అట్లా తనకి ఒక ఇన్స్పెక్టర్ కు గొడవ అవుతుంది. సేమ్ కొంచెం హాలీవుడ్ మూవీ లాగా తీశారు. అందరు ఎంట్రీ కావడం, తర్వాత ఒక్కరు చనిపోవడం, ఒక్కరు చనిపోయి చూపిస్తారు. ఒక్కరు ఎందుకు చనిపోతున్నారు ఏంటి అంత ఎవరికి అర్థం కాదు మనకు. ఇట్లా ఒక్కొక్కరు చనిపోయి చూస్తుంటారు. ఇన్స్పెక్టర్ అందరు పరిచయం అవుతారు. ఒకరు వచ్చేసి ఇద్దరు ఉరివేసుకోవడం, ఒకరిని చంపేయడం అలా ఉంటుంది. ఒక్కొక్కరు చనిపోతుంటారు. లాస్ట్ కు ఇద్దరు ముగ్గురు మిగులుతారు. అయితే క్లైమాక్స్ లో మనకు డిఫరెంట్, ఎవరు ఊహించండి ట్విస్ట్ ఉంటుంది క్లైమాక్స్ లో. అది మీ మూవీలో చూడండి క్లైమాక్స్ లో ఏమైంది ఏంటి అనేది, వాళ్ళందరూ ఎందుకు చనిపోయారు ఏంటి, అసలు క్లైమాక్స్ ఏంటి మూవీకి అని చెప్పి. టోటల్ మూవీ వచ్చేసి పర్లేదు, కొంచెం హాలీవుడ్ టైప్ లో ట్రై చేశారు. యాక్టింగ్ కూడా అందరికీ బాగానే ఉంది. Okay, subscribe to my channel to see the movie reviews.